టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆలయాల పవిత్రతను కాపాడాలని ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ యనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు. అన్ని మతస్థులకు పాలక మండలిలో చోటు కల్పించవద్దని కోరారు. తక్షణమే టీటీడీ బోర్డు నుంచి దర్శన్ను తొలగించాలంటున్న మాలకొండయ్యతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. టీటీడీ పాలక మండలి సభ్యుడు దర్శన్ వారి కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే రోజు చర్చికి వెళ్ళడం, ప్రార్థనలో పాల్గొనడం, ఇదంతా కూడా ఆ వీడియోలు ఫోటోలు అంతా కూడా వైరల్గా మారడంతో హిందూ ధర్మ సంఘాలు, బీజేపీ నాయకులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే టీటీడీ పాలక మండలిలో ఉన్న సభ్యుడు వారి కుటుంబ సభ్యులు చర్చికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పటికే హిందూ ధర్మ సంఘాలు అయితే మండిపడే పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య గారు ఉన్నారు. వారిని మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఎవరైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు దర్శన్ వారి కుటుంబ సభ్యులు చర్చికి వెళ్ళడం, దీనిపై హిందూ ధర్మ సంఘాలు అలాగే బీజేపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? తిరుపతి తిరుమల దేవస్థానం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి కాంచినటువంటి ఆ టెంపుల్ని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజంలో హిందువులందరూ కూడా తరచూ ఆ స్వామివారి దర్శనం చేసుకునేటటువంటి దేశంలోనే అతిపెద్ద టెంపుల్గా మనం భావిస్తున్నాం. అంత సెంటిమెంట్ కూడా ఉంది. పాలక మండలిలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 100% హిందువులుగానే ఉండాలి, వారి కుటుంబం అంతా కూడా హిందుత్వంలోనే ఉండాలి అనేటటువంటిది ఆ యొక్క బోర్డు మెంబర్గా సెలెక్ట్ అయ్యేటప్పుడు చూడవలసినటువంటి ప్రధాన అంశం కూడా ఉంది. అయితే ఇవాళ భర్త తిరుపతి దేవస్థానం డైరెక్టరు, భార్య వచ్చి అన్ని మతాలకు వెళ్ళి చర్చిలకు వెళ్ళి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తామంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదనే విషయం చాలా స్పష్టంగా మేము చెప్పగలం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మం యొక్క నైతిక విలువలు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సాంప్రదాయ ఆచారాలు పవిత్రమైనవి, అద్భుతమైనవి, ఆలోచన కలిగినవి. ఈ సనాతన ధర్మంలో మనం రోజువారీ నడుస్తున్నామంటే ఆ యొక్క ధర్మం ఆధారంగానే జీవన విధానం కూడా నడుస్తుందనేటటువంటిది మన పురాణం నుంచి పెద్దలు చెప్తున్నటువంటి విషయం, మన పెద్దలు మనకి ఇస్తున్నటువంటి ఆదర్శం కూడా. అటువంటిది ఇవాళ అన్ని మతాలు అనేటటువంటి పెద్ద ఎత్తున భారతదేశం మీద, సనాతన ధర్మం మీద ఒక పక్క దాడి చేస్తున్నటువంటి సమయం. అటువంటి పరిస్థితిలో ఈ విధంగా ఆ దర్శన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ టెంపుల్లో మెంబర్గా ఉండి ఆ యొక్క ఆచారాలని, స్వామివారి గౌరవాన్ని పొందేటటువంటి వ్యక్తి వారి ఫ్యామిలీ మెంబర్ని చర్చికి పంపిస్తున్నారు అంటే, చర్చికి వెళుతున్నారు అంటే వారు ఖచ్చితంగా వెంటనే రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేయకపోతే పాలక మండలి వారిని బోర్డు మెంబర్ నుంచి తొలగించాలి అనేటటువంటి హిందూ సంఘాల యొక్క వాదనని మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్రధానంగా చూస్తున్నాం అంటే ఏవైతే టీటీడీ పాలక మండలి సంబంధించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కూడా అన్యమతం సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా తొలగించాలి అంటూ కూడా ఈ పాలక మండలి సమావేశంలో కూడా వారు తీసుకుని తీర్మానం. అయినప్పటికీ కూడా ఎవరైతే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న దర్శన్ వారు బోర్డు మెంబర్గా ఉన్నారు, నేను హిందూ ధర్మం కాపాడుతానని చెప్తున్నారు. మరోపక్క వారి భార్య గుడ్ ఫ్రైడే రోజు వారి కుటుంబ సభ్యులతో ప్రార్థనలో పాల్గొనడం అంటే ఉద్యోగులకు ఒక న్యాయమా, టీటీడీ బోర్డు మెంబర్కి ఒక న్యాయమా, ఏ రకంగా చూడచ్చు? ఉద్యోగులకైనా బోర్డు మెంబర్కైనా హిందూ సమాజంలో ధర్మం పట్ల తప్పు చేసిన అందరికీ ఒకటే సమాధానం, ఒకటే ప్రశ్న. సనాతన ధర్మంలో హిందూ సమాజం పట్ల విశ్వాసం లేకోకుండా, దేవాలయాల పట్ల విశ్వాసం లేకోకుండా ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా దండన ఉండవలసిందే. అందులో ఏదైనా ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉంటే తప్పుకోవాల్సి ఉంది. ఇది హిందువులకు ఒక రూలు, లేకపోతే టెంపుల్లో ఉద్యోగులకు ఒక రూల్ అనేది లేదు. ఇది ఇవాళ వచ్చినటువంటిది కాదు. 1950లోనే స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏవైతే మన రాజ్యాంగం సంబంధించినటువంటి విషయం చట్టంగా మారినటువంటి 1950లోనే మారింది. మారిన సమయంలోనే ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది.
అయ్యా ఇది నైతిక విలువలను కూడినటువంటి దేశమని, లేకపోతే అన్ని మతాలకి సంబంధించి స్వేచ్ఛ స్వతంత్రం ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. అన్ని మతాలకి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, కానీ కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి, ధర్మం ఉంది. ఈ సనాతన ధర్మం ఆధారంగానే ఈ చట్టాలు వచ్చాయి. ఈ చట్టాల ఆధారంగానే మనం ఇవాళ జీవన విధానం కొనసాగిస్తున్నాం. తిరుపతిలో దేవస్థానమే కాదు, దేశవ్యాప్తంగా ఏ దేవస్థానంలో పనిచేయాలన్నప్పటికీ వారు హిందువు అయినప్పుడు మాత్రమే అందులో పనిచేయవలసిన అవసరం ఉంది. అలా కాకుండా నేను ఈ ధర్మాన్ని పాటించను, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాటించను, నేను పరాయ ధర్మంలో ఉంటాను, అన్యమతంలో ఉంటాను, ఇక్కడ ఉద్యోగం చేస్తానంటే కొన్ని రోజులు పరిపాలకుల యొక్క చేతగానితనమా లేకపోతే మైనార్టీలను నెత్తి మీద కూర్చోవడమా అనే దాని వల్ల సాగిందేమో. కానీ ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సనాతన ధర్మం పోరాట యోధులు తయారయ్యారు. మనం చూస్తున్నాం. అంటే హిందూ ధర్మం కాపాడే విధంగా కూడా ఇప్పటికే ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తెలచకుండా ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అన్యమత ప్రచారాలు జరుగుతుంటే వారిపై కూడా దండించడం, వారిపై కూడా ఏవైతే ఖచ్చితంగా వారి మీద కేసులు కూడా నమోదు చేయని చెప్పి హిందూ ధర్మ సంఘాలు కోరుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పాలక మండలిలో ఎవరైతే దర్శన్ వారు టీటీడీ పాలక మండలి ఉన్నారు, అంటే హిందూ ధర్మాల్లో అందరూ అంటే అందరూ దీంట్లోకి వస్తూ ఉంటారు. మరి ఈ క్రిస్టియన్ సంబంధించి కానీ లేకపోతే క్రిస్టియన్స్ వాటిలో వారు బోర్డు మెంబర్గా వేసుకున్న, ముస్లిమ్స్లో వారు బోర్డు మెంబర్ వేసుకున్న, హిందువులు వాళ్ళ దాంట్లో వేసుకునే అవకాశం ఉందంటారా? క్రైస్తవ లేక ముస్లింలు అనేటటువంటిది వారి యొక్క సాంప్రదాయాలు, వారి ఆచారాలు మనం గౌరవిస్తాం, ఆచరించాం. ఎందుకంటే ఈ రెండు కూడా ఈ భారతదేశం మీద పుట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కాదు. వారు మనతో కలిసి ఉన్నారు కాబట్టి, మనతో మమేకమై ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం గౌరవించాలి. కాబట్టి మనతో పాటు వారు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది కాబట్టి వారిని మనం గౌరవిస్తాం. చట్టాలలో వారికి కూడా వారికి ఉండేటటువంటి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో అవి వారికి అందేలా మనం కూడా చేస్తాం. కానీ భారతదేశంలో చట్టాలను మేము గౌరవించాం. భారతదేశంలో ఈ సనాతన ధర్మం మాకు అవసరం లేదు, కానీ ఇక్కడ ఉద్యోగాలు చేస్తాం, సంపాదన చేస్తాం, అవసరమైతే దేశం మీద తిరగబడతాం, ధర్మం మీద తిరగబడతాం, దేవాలయాలు పడగొడతాం, హిందువుల్ని టార్గెట్ చేస్తాం, 15 నిమిషాలు టైం ఇస్తే చంపేస్తాం అనేటటువంటి వ్యక్తులను కూడా చూస్తున్నాం. ఇవాళ బెంగాల్లో జరుగుతున్నటువంటి మారణకాండ కానీ, కేరళలో జరుగుతున్న మారణకాండ కానీ చూస్తున్నాం. ఇవాళ భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత కూర్చున్న తర్వాత పెను మార్పులు వస్తున్నాయి. ఈ భారతదేశంలో అందరూ ఉండొచ్చు, అందరూ బతకవచ్చు, అందరూ డెవలప్ అవ్వచ్చు, కానీ ఈ ధర్మాన్ని గౌరవించాలి, ఈ చట్టాలని గౌరవించాలి, ఈ ఆచారాలని గౌరవించాలి, ఈ ఆచారంలో ఉన్నటువంటి నైతిక విలువల్ని గౌరవించాలి. అది కాకోకుండా ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ వారి యొక్క తోకల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప దేశం పట్ల విశ్వాసం లేదు, ధర్మం పట్ల విశ్వాసం లేదు, చట్టాల పట్ల గౌరవం లేదు. ఇవాళ అంబేద్కర్ గారు చట్టాలు ఇచ్చారని చెప్పుకుంటూ వారి యొక్క వారసులు గారు చెప్పుకునేటటువంటి రిజర్వేషన్లు అనుభవిస్తేటటువంటి ఎవరైతే అన్య మతంలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ అర్హులు కాదని చెప్పి ఈ మధ్య సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ని తప్పడుతున్నారు, 1950లో చేసినటువంటి చట్టాన్ని తప్పడుతున్నారు. అంటే భారతదేశంలో చట్టాన్ని తప్పట్టేవాళ్ళు, సుప్రీంకోర్టు ఆర్డర్ని తప్పట్టేవాళ్ళు ఈ దేశంలో ఉండవలసిన అవసరం ఉందా లేదా అనేది వారే గుర్తు తెచ్చుకోవాలి, వారే గమనించాలి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనప్పటికీ కూడా టెంపుల్లో అన్య మతస్థులు ఉండటానికి వీలు లేదు. ఇది చాలా స్పష్టంగా అనేక సంస్థలు అనేక సందర్భాలుగా తీర్మానం చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారుల యొక్క వైఫల్యము లేక ఇక్కడ ఉండేటటువంటి మతాలకు సంబంధించినటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రభుత్వాలు ఉండడం కారణంగా వారికి ఈ ఆలోచన చాలా చిన్నదిలా కనబడుతుంది. కానీ రానున్న రోజుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయం మీకు తెలుసు. మొత్తం టెంపుల్ వ్యవస్థ హిందువులకు ఇచ్చేయాలి, హిందూ ఆధ్యాత్మిక సంఘాలకు ఇవ్వాలని చెప్పి ఒక ఉద్యమం జరుగుతుంది. లేక ఏదైతే ఈ ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి, సరైన మార్గంలోకి రండి, తర్వాత మీరు ఇబ్బందులు పడొద్దని చెప్తున్నారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి గురించి మనం చూసాం. వారు ఒక చిన్న రామాలయం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయంలో వెళ్ళి కొబ్బరికాయ కొడుతుంటే అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారు? పాస్టరు చాలా స్పష్టంగా మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఎవరు హిందువులు లేరని చెప్తున్నారు. అంటే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అక్కడ ఉంటే హిందువులు లేరని చెప్తున్నారు. పోరా ఆయన చాలా తెలివిగా ఇక్కడ ఎవరున్నారు అంటే ఎస్సీలు ఉన్నారని చెప్తున్నారు.
అంటే పాస్టర్ ఏ విధమైన ఆలోచనతో ఉన్నాడంటే ఎస్సీలందరూ కూడా క్రైస్తవులే అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎస్సీలు దానికి ఒప్పుకుంటారా? లేదా పాస్టర్ తప్పు మాట్లాడుతున్నాడు కాబట్టి పాస్టర్లని సరిదిద్దుకోమని చెప్తారా? పోనీ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి శ్రీరామనవమి రోజు అక్కడ పూజలు చేస్తానంటే పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ దాడి కూడా జనసేన కార్యకర్తలు, జన సైనికులు పెద్ద ఎత్తున దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న పాస్టర్లు అందరూ ఏమడుగుతున్నారంటే రఘురామకృష్ణరాజు గారిని, అయ్యా రఘురామకృష్ణరాజు గారు ఒక్కసారి మీరు మా పర్మిషన్ ఇవ్వండి, వచ్చి కలుస్తాము. ఎవరో 4 వ్యక్తులు పైనుంచి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి ఈ పని చేయించారు తప్ప ఇది మేము స్వయంగా చేసింది కాదు, ఇది మా తప్పు అని చెప్పి వారి కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. శాసనసభలో జరిగిన చర్చ కూడా మీరు గమనిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట అడిగారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులుగా మీరు మన యొక్క కౌన్సిల్లో చైర్మన్గా ఉన్నారు, మీరు మీ నాయకుడు ఇద్దరు కూడా హిందూ సమాజానికి వ్యతిరేకంగా క్రైస్తవ ధర్మానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి తిరుపతి లడ్డు విషయం మాట్లాడడానికి ఆ లడ్డు ఎప్పుడన్నా మీరు తిన్నారా? తిననప్పుడు దాని రుచులు మీకు ఎలా తెలుస్తాయని అంటే చైర్మన్ గారు వెంటనే సర్దేసుకొని నేను హిందువునని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దాని మీద వివరణ ఇవ్వలేదు. పోనీ హిందువు అని చెప్పినటువంటి ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వారు మరుసటి రోజు 2 రోజు వారం 10 రోజుల్లో చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసి ఆ ప్రభువే దేవుడు అని చెప్పినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? నేను క్రైస్తవులను తప్పు పట్టట్లా, క్రైస్తవ సమాజాన్ని తప్పు పట్టట్లా, ముస్లిం సమాజాన్ని తప్పు పట్టట్లా. మీరు వ్యవహరించేటటువంటి తీరు భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వారికి కొన్ని చట్టాలు ఉన్నాయి, లోబడి మాత్రమే ఉండాలి. మీరు నిజంగా క్రైస్తవులుగా మారితే బీసీసీ రిజర్వేషన్ మీకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది. హిందూ ఎస్సీలుగా రిజర్వేషన్లు పొందుతున్నారు, హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారు, హిందూ ఎస్సీలుగా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది పక్షాలను జరగాలి, దాని ఆధారంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వాలు నైతిక విలువలు లేకుండా పనిచేసినట్లయితే హిందూ ధార్మిక సంస్థలు చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వీటన్నిటినీ కూడా నిలబెట్టి వారి మీద చర్యలు తీసుకునే విధంగా ధర్మాన్ని కాపాడుకుంటారు, నైతిక విలువలు కాపాడుకుంటారు. ఈ చట్టాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, నరేంద్ర మోడీ గారి పాలనలో విశ్వగురువుగా భారతదేశాన్ని చూడాలనే కోరిక హిందువులు తీర్చుకుంటారు. చూసాం కదా, ఓవరాల్గా ఏవైతే దర్శన్ తన పాలక మండలిలో ఉంటూ వారి కుటుంబ సభ్యులు చర్చికి వెళ్ళడం చాలా అన్యాయం. ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఇదంతా ఖచ్చితంగా ఆచరించాలి. అటువంటి వారికే, హిందూ ధర్మం కాపాడే ఉన్న వారికే ఖచ్చితంగా ఈ యొక్క పాలక మండలిలో వారికి సభ్యత్వం ఇవ్వాలి. ఎవరైతే అన్యమత ప్రచారాలతో వారి కుటుంబ సభ్యులు వెళ్ళారో వారిని ఖచ్చితంగా పాలక మండలి నుంచి తిరస్కరించాలంటూ బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే